హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే, సో మీరు లాస్ట్ ఒక 10 వీడియోస్ చూసేవారైతే మనం ఒక చిన్న ఇన్సూరెన్స్ ఫ్రాడ్ గురించి మనం చాలా పెద్ద ఫైట్ చేసాం. అంటే ప్రతిరోజు మా ఇన్సూరెన్స్ కంపెనీలతో మాట్లాడి ఏమైందని చెప్పేసి ఆ 10 వీడియోస్లో క్లియర్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నేను చేయగలిగినంత నేను చేశాను, బట్ ఇంకా ఫైనల్ స్టేజ్లో ఉంది. ఆల్మోస్ట్ మనకి మనీ అయితే అన్ని రీఫండ్ లాగా వచ్చేసి జస్ట్ ఒక $700 మిగిలి ఉన్నాయి అనమాట. సో దాని గురించి కూడా మనం ఇంకా మాట్లాడాలి వాళ్ళతో. సో ఇవన్నీ ఈ కాన్స్పిరసీ మధ్యలో నాకు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగారు అనమాట. సో ఆల్మోస్ట్ లైక్ ఒకళ్ళిద్దరు కాదు, సో నా వీడియోస్ చూసిన మా ఫ్రెండ్స్ కానీ బ్యాక్ హోమ్ ఫ్రెండ్స్ కానీ అందరూ ఒకటే ఒక క్వశ్చన్ అడిగారు. అలాంటివన్నీ కొట్టకుండా ఎందుకు వదిలేశారు, వాడిని చెప్పుతో కొట్టచ్చు కదా అన్నట్టు క్వశ్చన్స్ అడిగారు అనమాట. సో ఇవన్నీ కామెంట్స్లో పెట్టట్లే కానీ నాకు పర్సనల్ మెసేజెస్లో, అలాగే నా నెంబర్ మా ఫ్రెండ్స్ అందరి దగ్గర మోస్ట్లీ ఉండిద్ది. సో నాతో పాటు చదువుకునే వాళ్ళ దగ్గర కానీ, అలాగే నాకు కొంచెం డిస్టెన్స్ ఉన్న ఫ్రెండ్స్ నెంబర్స్ కూడా అందరి దగ్గర నా నెంబర్స్ ఉన్నాయి. సో మోస్ట్ ఆస్క్డ్ క్వశ్చన్ ఇదనమాట, వాడిని ఎందుకు కొట్టలేదు. సో బేసికల్లీ ఇక్కడ ప్రజెంట్ కెనడాలో అయితే మాత్రం ఈ ఇంటర్వ్యూస్ అవి పైన వాళ్ళు, సో వీళ్ళందరూ చాలా తెలివిగా ఉంటారు అనమాట. ఎలా అంటే నీతో కావాలని గొడవలు క్రియేట్ చేసి, నీతో కావాలని దెబ్బలు కొట్టించుకొని నిన్ను చేస్తారు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, నేను వాడిని చంప మీద చెల్లిగా దెబ్బ కొట్టాను చెప్పు తీసుకొని, ఏమైంది ఇండియాలో కొట్టామనుకో బేసికలీ ఏం కాదు, అలా గొడవ అయిపోయి కాంప్రమైజ్ అయిపోద్ది. కానీ ఇక్కడ మనం వాడిని చెప్పుతో కొట్టామనుకో, వాడు వెళ్ళి ఏం చేస్తాడు తెలుసా, వాడు మంచి లాయర్ని పట్టుకొని లాయర్ దగ్గరికి వెళ్ళి వాడు చెప్పుతో కొట్టడం వల్ల నాకు మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోతుంది, అలాగే నాకు ఒక ట్రామా అని చెప్పేసి నేను చేయొచ్చు. చేసి అటు ఇటుగా నీ దగ్గర కనీసం $500K to $600K అంటే అటు ఇటుగా 3 to 4 crores నుంచి 5 crores దాకా డిపెండింగ్ అప్పని వాళ్ళు నీ దగ్గర నుంచి కేసు ఫైల్ చేసి లాగుతారు అనమాట. సో ఇలాంటి చాలా ఇన్స్టిక్స్ అన్ని చాలా జరుగుతుండే. మీరు కానీ చాలా ఫోకస్గా అబ్జర్వ్ చేస్తే మీకు వీటి గురించి బాగా తెలిసింది. నాకు దీని గురించి బాగా ఎలా తెలిసిందంటే, సో నాకు బాగా తెలిసిన ఒక అబ్బాయి, సో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక వన్ ఇయర్ బ్యాక్ లాస్ట్ 2024 జనవరిలో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది అనమాట. అది కూడా జరక్క కెనడాలో మా పీటర్బో సిటీలోనే జరిగింది. ఏమంటే ఒక అబ్బాయికి 14 years ఇంప్రిజన్మెంట్ వేశారనమాట. సో 14 years జైల్లో వెళ్ళాలి. సో అబ్బాయి నంబర్ నా దగ్గర అన్నీ ఉంటాయి. సో దీని గురించి ఎప్పుడు ఎందుకు చెప్పలేదంటే, నాకు ఒకటి బాగా తెలుసు అనమాట. నేను పెట్టే వీడియోస్ అప్పుడప్పుడు చూస్తుంటాడు, బాగుంటాయి అని చెప్తాడు. సో వాడి గురించి నేను వీడియో చేస్తే చండాలంగా ఉండని చెప్పి నేను ఎప్పుడు దాని గురించి మాట్లాడాలి వీడియోస్లో. కానీ ఇవాళ దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్, ఎందుకంటే ఇక్కడ మనం ఒక మనిషి మీద చెయ్యేసినా, మనం తప్పుండి వేసినా, తప్పేయకుండా వేసినా కానీ చాలా లాస్ ఉంటాయి. ఈ కెనడియన్ లాస్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మీరు కావాలంటే ఎప్పుడైనా చూడొచ్చు, ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగినా కానీ ఏం జరిగినా కానీ సైలెంట్గా నవ్వుతూ ఇన్సూరెన్స్ కాపీ ఎక్స్చేంజ్ చేసుకుంటారు తప్ప కొట్టుకోరు, దిగి ఫైటింగ్స్ అయితే ఏం చేసుకోరు. సో నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో మీరు కానీ మీ దగ్గర యూట్యూబ్ అని ఉంటే మీరు యూట్యూబ్లో ఓపెన్ చేసి తేజేశ్వర్ కాలియా అని ఉంటారు అనమాట. సో మనకి బాగా తెలిసిన అబ్బాయి, మా సిటీలోనే ఉంటాడు, నా ఫ్రెండ్ కాదు కానీ బాగా పరిచయం. సో మీరు అబ్బాయి గురించి ఓపెన్ చేస్తే ఆ అబ్బాయి గురించి జరిగినవన్నీ మీరు చూడొచ్చు. సో మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో మీకు ఒక చిన్న వీడియో చూస్తే, సో ఈ అబ్బాయి గురించి సెర్చ్ చేయగానే మీకు చూడొచ్చు కదా, మీకు గూగుల్ అంతా వచ్చింది. సో ఈ అబ్బాయి సో 14 years జైలు వేశారు. అబ్బాయి ఎందుకు వేశారు అంతా మీరు ఆ ఫుటేజ్ చూసి మీకు క్లియర్ అర్థమైంది. సో ఈ అబ్బాయి ఏం చేస్తాడంటే సర్కిల్ కే స్టోర్ ఉండిద్ది అనమాట. సో బేసికల్లీ మన పెట్రోల్ బంక్ అనొచ్చు. సో ఇండియాలో పెట్రోల్ బంక్ అంటే మనకి పెట్రోల్ బంక్ సంబంధించిన ఒక్కొక్క పంప్ దగ్గర ఒక్కొక్క మనిషి ఉండి మనకి పెట్రోల్ ఫిల్ చేస్తారు. కానీ ఇక్కడ ఎలా అంటే ఎవరి పెట్రోల్ వాళ్ళే ఫిల్ చేయాలి. సో వీళ్ళందరినీ చూసుకోవడానికి షాప్ లోపల ఒక అటెండెంట్ ఉంటాడు. సో వాళ్ళని సర్కిల్ కి అటెండర్ అంటామాట బేసికల్లీ. సో మనోడు అక్కడ జాబ్ చేస్తాడు. ఇక్కడ 24 hours ఉంటుంది కదా. సో మనోడు నైట్ షిఫ్ట్ చేస్తాడు. మా ఇంటికాడ నుంచి ఎగ్జాక్ట్లీ 1.5 kilometers దూరంలో అది ఉంటుంది అనమాట. కానీ మనోడు పనిచేసే స్టోర్ లో లాటరీస్ ఎక్కువ ఉంటాయి. అన్ఫార్చునేట్లీ ఫ్యూయల్ పట్టించుకునే ఎక్కువ ఉన్నాం అనమాట. అలాగే పీటర్బో సిటీకి ఇంకో మంచి పేరు ఉంది, ఏంటంటే మా సిటీని అందరూ హోమ్లెస్ సిటీ అంటారు. ఈ హోమ్లెస్ వాళ్ళందరి గురించి మనం ఒక మంచి వీడియోలో మాట్లాడదాం ఎప్పటి నుంచి అనుకుంటున్నాను. అది కూడా మనకి నెక్స్ట్ ఫ్యూచర్ వీడియోస్లో వచ్చింది. సో చాలా మంది అంటుంటారు ఎప్పుడు ఫారెన్ అడుక్కునే వాళ్ళు ఎక్కువ ఉండరు, ఎందుకని చెప్పేసి. వీరన్నిటి గురించి మనం హోమ్లెస్ వాళ్ళ గురించి, సిటీ గురించి ఒక చిన్న వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మా సిటీలో బేసికలీ హోమ్లెస్ పీపుల్ చాలా ఎక్కువ అనమాట. సో నువ్వు నైట్ 12, 1, 2 ఆ టైంలో రోడ్డు మీదకి వెళ్తే నీకు నార్మల్గానే వీళ్ళంతా ఇలా డ్రగ్స్ కొట్టేసి ఫుల్ తిరుగుతూ ఉంటారు అనమాట. ఇలా డ్రగ్స్ కొట్టే బ్యాచ్లో నుంచి ఒక ఉంటాడు, ఫెంటలిన్ అని చెప్పేసి ఒక హార్డ్ డ్రగ్ ఉండేది అనమాట. బేసిక్గా ఆ డ్రగ్ అని నార్మల్ మనిషి మనం అలా వేసుకున్నాం అనుకో, డ్రగ్ టాబ్లెట్లు కానీ ఇంజక్షన్ కానీ వేసుకున్నాం అంటే
నార్మల్ మనిషి అయితే 2-3 days నిద్ర లేకపోడు, ఇన్ ఏ వెరీ బ్యాడ్ సినారియో డోసేజ్ ఎక్కువ చచ్చిపోతారు అనమాట. సో ఇక్కడ అంతా మోస్ట్లీ డ్రగ్ అడిక్ట్ చాలా ఎక్కువ మంది ఉంటారు, హోమ్లెస్ వాళ్ళంతా. వీళ్ళందరికీ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చి పోషిస్తుంది. ఇలాంటి ఒక డేవిడ్ అనే పేరు అనుకుంటా బేసికలీ, మనోడు గ్యాస్ స్టేషన్ లోపలికి వచ్చాడు. సో వీళ్ళు ఏంది వస్తారు, లోపల షాప్లో తీసుకొని పరిగెత్తేస్తారు, ఓకేనా, లేకపోతే వీళ్ళకి డబ్బులు అడుగుతారు. ఇక్కడ మన గన్ కల్చర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి గందీ లేదు. మనోడు బేస్బాల్ బ్యాట్ పెట్టుకొచ్చాడు. సో మీరు కానీ బేస్బాల్ ఆడుంటే బేస్బాల్ బ్యాట్ ఉంటుంది, పెద్ద రాడ్లా ఉంటుంది అనమాట. అది తీసుకొచ్చి మన ఈ అటెండర్ అనే అబ్బాయి మీద అటాక్ చేశాడు అనమాట. అటాక్ చేసిన మంది ఏంది కొట్టడం స్టార్ట్ చేశాడు. సో మీరు సీసీ కెమెరా ఫుటేజ్ అంతా క్లియర్గా చూస్తే, సో నా దగ్గర సీసీ కెమెరా ఫుటేజ్ యూట్యూబ్లో అంతా ఉంటుంది, మీ అబ్బాయి పేరు కొట్టంగా వచ్చేసింది. సో మనోడు ఏం చేస్తాడు, బ్యాట్ తీసుకొని లోపలికి మన ఈయన కొడతాడు. సో మనోడు మామూలుగానే బేస్బాల్ ప్లేయర్. సో వాడి దగ్గర నుంచి గట్టిగా బలవంతంగా బ్యాట్ లాక్కొని ఈ హోమ్లెస్ తలగా మీద గట్టిగా కొట్టాడు. కొట్టంగానే వాడికి మొత్తం కుట్లు వచ్చి బ్లడ్ అంతా గారిపోయింది అనమాట. సో ఇప్పుడు మనోడు ఏం చేశాడు, మనోడి మీద అటాక్ వస్తే మనోడు జస్ట్ డిఫెండ్ చేసుకున్నాడు, అంటే వాడిని కొట్టబోతే మనోడు జస్ట్ ఆపాడు. సో దీనికి మామూలుగా అయితే ఏం చేయాలి, అంత చేయాలి కదా. సో నెక్స్ట్ డే సినారో ఏమైందంటే ఇదంతా పోలీసు మొత్తం రిపోర్ట్ చేశారు అనమాట. సో వాడు కెనడియన్ సిటిజన్ అయి ఉండాలి, అంటే హోమ్లెస్ కెనడియన్ సిటిజన్, అలాగే మనోడు ఇంటర్నేషనల్ స్టూడెంట్ అనమాట. సో ఏం చేస్తారు, ఇద్దరిని తీసుకుని జైల్లో వేశారు. సో వీడి కింద అసాల్ట్ ఛార్జెస్ అన్ని ఇంప్లిమెంట్ చేశారు. ఇక్కడ అసాల్ట్ ఛార్జెస్ కొంచెం హెవీ ఉంటాయి. సో మనోడిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. 2.5 days జైల్లో ఉన్నాడు మన ఈ అబ్బాయి. ఆ హోమ్లెస్ ఇద్దరు వాడిని హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్ తర్వాత జైలుకి తీసుకెళ్లారు అనమాట. సో ఇక్కడ బాగానే ఉంది. సో లాస్ అన్ని ఈ హోమ్లెస్ వాడికి ఫేవర్గా ఉన్నాడు, ఎందుకంటే మనోడు వాడిని కొట్టాడు కాబట్టి. సో మనోడి మీద అన్ని కేసులు వేశారు. సో ఇది చాలా పెద్ద న్యూస్ అయింది. సో మన దీని గురించి ఇండియాలోనే కాదు, యూఎస్లోనే కాదు, వరల్డ్లో ప్రతి ఒక్కరు రియాక్ట్ అయ్యారు. ఎందుకంటే మనోడు జస్ట్ వాడి కోసం వాడు సేవ్ చేసుకున్నందుకు వాడికి మామూలుగా ఇక్కడ కేసు వేస్తారు కదా. సో 14 years ఇంప్రిజన్మెంట్ వేశారు అది వాళ్ళు చెప్పారు. సో దీని గురించి అందరూ ఏమన్నారంటే మనోడిని జైల్లో వేస్తారు, 14 years దా బయటికి రాడన్న థీమ్లో అందరు మాట్లాడారు. కానీ జరిగింది అయితే అదా కాదు. సో పోలీసులు ఏం చేస్తారంటే ఫస్ట్ మనోడు ఇండియా నుంచి పారిపోకుండా, ఈ కంట్రీ నుంచి పారిపోయి ఎక్కడికి వెళ్ళిపోకుండా ఫస్ట్ మనోడి దగ్గర పాస్పోర్ట్ తీసేసుకున్నారు. అంటే పాస్పోర్ట్ తీసేసుకుంటే మనోడు ఇంకెక్కడికి పోలేడు, ఈ కంట్రీలోనే ఉండాలి ఆ జడ్జిమెంట్ వచ్చేదాకా. సో ఈ గ్యాప్లో ఏమైంది, ఇదంతా ఫ్లెమింగ్ కాలేజ్ వాళ్ళకి మొత్తం చెప్పేసరికి ఈ ఫ్లెమింగ్ కాలేజ్ వాళ్ళు ఫండ్స్ తీసుకొని, అలాగే $20,000 నుంచి 25,000 నాకు ఒక ఫ్రెండ్ చెప్పాడు అనమాట, మనవాడితో బాగా ఉన్న ఫ్రెండ్. $25,000 కలెక్ట్ చేసి వాళ్ళ పేరెంట్స్ కాడి నుంచి అక్కడి నుంచే తీసుకొచ్చి ఒక లాయర్ని అపాయింట్ చేశారు అనమాట. సో ఈ లాయర్ మనోడి బదులు ఫైట్ చేశాడు. సో ఇన్సిడెంట్ వరల్డ్ మొత్తం చాలా బ్రేక్అవుట్ అయిపోయేసరికి ప్రతి ఒక్కళ్ళు దీని గురించి వీడియోస్ చేయడం స్టార్ట్ చేశారు. ప్రతి ఒక్కరు వీడియో స్టార్ట్ చేసి ఫండ్ రైజింగ్ కలెక్ట్ చేశారు అనమాట, అంటే మనోడి కోసం మనీ. సో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 2-3 hours మనోడి కట్టాల్సిన లాయర్ ఫీజ్ అన్ని డబ్బులన్నీ వీడికి వచ్చేసినాయి. సో వచ్చేసిన తర్వాత ఇంకా ఫండ్స్ చాలు ఆపేయండి అని చెప్పారనమాట. సో ఇది కోర్టుకి వెళ్తే ఏమైందంటే అందరికి మనోడికే సపోర్ట్, ఎందుకంటే మనోడు జస్ట్ ఆత్మరక్షణ కోసం ఉన్నాడని చెప్పేసి అందరు మనోడికే సపోర్ట్. కానీ వాళ్ళు మాత్రం 14 years ఇంప్రిజన్మెంట్ వేసారు మనోడికి, అంటే 14 years జైల్లో ఉండాలి అని చెప్పి వచ్చింది. కానీ మనోడు జైల్లో లేదు, మనోడు రోడ్డు మీద నార్మల్ గానీ ఎప్పుడులాగే తిరుగుతున్నాడు, మొత్తం వాడు జాబ్ చేసుకుంటున్నాడు, అన్ని చేసుకుంటున్నాడు. కానీ మనోడికి ఇదైతే పడింది. సో ఇది ఇంకా ఎక్కడ దాకా ఉందో ఎవరికి తెలియదు. మనోడు ఫస్ట్ కొన్ని డేస్ మాత్రం మనోడిని ఇంట్లోనే ఉండాలని చెప్పి, అంటే హౌస్ అరెస్ట్ చేశారు. వాడు ఉండే అపార్ట్మెంట్లోనే ఉండాలి, బయటకు వెళ్ళకూడదని చెప్పారు. దాని తర్వాత అంతా నార్మల్ అయిపోయింది. సో 14 years మాత్రం ఇంకా కన్ఫ్యూజన్లో ఉంది. సో మనోడైతే జైలుకి ఏమైనా లేదు, హ్యాపీగా ఉన్నాడు, ఈ సిటీలో ఉన్నాడు, ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు. సో మనోడు నా వీడియోస్ కూడా అప్పుడు చూస్తుంటాడు. సో నేను ఎప్పుడు వీడి గురించి మాట్లాడుకోవట్లేదు. సో అది సందర్భం వచ్చింది కదా మనకి. సో మనకు కొడితే ఏమైంది అనే దానికి సో ఇదొక ఆప్షన్ ఉందన్నమాట. మన మీద అసాల్ట్ పెడతారు, మర్డర్ అటెంప్ట్ అన్ని పెడతారు. సో అందుకని మనం ఎప్పుడు ఈ కెనడాలో ఉన్న రోజు ఎవరి మీద చేయకూడదు. నీకు ఎంత కోపం వచ్చినా కానీ నవ్వుతూనే ఉండాలి. సో అందుకని చెప్పేసి ఇక్కడ ఎవరన్నా నిన్ను ప్రొవోక్ చేస్తారు, అంటే నీతో కావాలని గొడవపడి కొట్టించుకునేలా చేస్తారు, ఎందుకంటే నేను సూ చేయడానికి లాయర్ని పెట్టుకొని. సో అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఇలాంటి పూర్వమోకలు చెప్తా ఒకటి ఎంతసేపు చెప్పండి. సో అందుకనే నేను వాడిని ఇప్పుడు కొట్టలేదు, దాని గురించి ఎక్కువ ఆలోచించలేదు అనమాట. ఎందుకంటే చాలా కూల్ ఉంటాను, ఈ కోపాలు కూడా ఎక్కువ రావన్నమాట. సో మనల్ని కొట్టగా ఎంతసేపు చెప్పండి. మన భూమి ఉంటాడు, 5 అడుగులు ఉంటాడు, ముసలాడు, 33 ఏళ్ళు ఉంటాయి, వాడికి సిగ్గనేది లేదు. ఇప్పుడు మా ముందు మొహం చూపించుకోలేక ఈ నెల 30th కాలేజీలు కదా, ఇంకా ఇవాళ 27 కదా, నైట్ 1 గంటకు వస్తాడు, నిద్రపోతాడు, మేము అందరం లేచేలోపు మళ్ళీ 6 విలేజ్ బయటకు వెళ్ళిపోతాడు. ఆ కుక్క బతుకు కన్నా దారుణమైన బతుకుతున్నాడు మనోడు. సో అంతగా అసలు అంత ఈ చిన్న దానికోసం చూసారు, ఒక చిన్న అబద్ధం ఆడడం వల్ల వాడి
పరువు అంతా పోయిందన్నమాట. ఇప్పుడు మా ఫ్రెండ్స్ ఎక్కడ చూసినా వాడిని ఎలా చూస్తారంటే కుక్కన్న దారుణంగా చూస్తున్నారు అనమాట వాడిని రోడ్డు మీద వెళ్తుంటే. ఎందుకంటే మన వీడియో మా సిటీలో చాలా మంది చూశారు, చాలా మంది ఫ్రెండ్స్ కూడా నేను షేర్ చేస్తే కావాలని చూడని చెప్పేసి. సో ఇలా జరిగిద్ది అనమాట. మనం ఎప్పుడు ఈ కెనడాలో ఉన్న రోజులు ఎవరి మీద చేయి లేపకూడదు, చేయకూడదు. సో ఈ రూల్స్ గురించి వీడియో గురించి తెలియని వాళ్ళకి ఒక మంచి ఎగ్జాంపుల్ అనమాట. మీకు ఆ తేషర్ వీడియో చూడాలంటే యూట్యూబ్లో కొట్టంగానే చాలా సీసీ కెమెరా వీడియోస్ ఉంటాయి. సో మీకు హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సీ యు గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.